Hi guys, this is Nikhil. Now we will start the maximum power transfer theorem. అయితే ఇంతవరకు మనం డిస్కస్ చేసుకుంది సూపర్ పొజిషన్ థియరము, నార్టన్ థెవెనిన్ థియరం చదువుకున్నాం. అయితే మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆ థెవెనిన్ కానీ నార్టన్ థియరం ఏతుందో వాటి యొక్క ప్రైమరీ అప్లికేషన్ అనేది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో వస్తుంది అనమాట. సో బేసిక్గా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంతో మనకు కావాల్సినటువంటి యూజ్ ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సోర్స్ ఉంటుంది, అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సోర్స్ ఆఫ్ సిగ్నల్, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్ కేసులో తీసుకున్నాం అనుకో, ఒక మొబైల్ ఫోన్ తీసుకుందాం, మన మొబైల్ ఫోన్ అనుకుందాం. ఈ సోర్స్ నుంచి మనము ఒక సిగ్నల్ని మనము ఒక లోడ్కి ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాం. సోర్స్ నుంచి ఒక లోడ్కి ఒక సిగ్నల్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో నేను ఇయర్ ఫోన్స్ అనుకుంటాను నేను, అవునా, ఇయర్ ఫోన్స్. సో మొబైల్ టు ఇయర్ ఫోన్స్ నేను ఇన్ఫర్మేషన్ అంటే నా సాంగ్స్ని కానీ వీటిని నేను ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికి నేనేం చేస్తాను, 3.5 mm జాక్ పెట్టుకొని నేను ఇయర్ ఫోన్స్ని మనము మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకుంటాం. అయితే సోర్స్ అనేది ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్, లోడ్ అనేది ఒక ఎలక్ట్రికల్ నెట్వర్కే కదా, ఎందుకంటే దీని లోపల కొంత రెసిస్టెన్స్, ఇంపిడెన్స్ అంతా కథ ఉంటుంది. దీనికి మొబైల్ లోపల కూడా ఆ జనరేటింగ్ సర్క్యూట్ ఇదంతా కూడా దానికి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ప్రతి సర్క్యూట్కి తన సొంత ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని సోర్స్ ఇంపిడెన్స్ అని అనుకుందాం, ZS అని అనుకుందాం. ఇయర్ ఫోన్స్కి ఉండేటువంటి ఇంపిడెన్స్ని లోడ్ ఇంపిడెన్స్ ZL అని అనుకుందాం. అంటే ఇంపిడెన్స్ అంటే ఏంది, బేసిక్గా లోడ్ కదా. సో ZS ZL రెండు లోడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఎవరి మీద లోడ్ అవుతున్నారు, ఇప్పుడు ZL అనేది ZS మీద లోడ్ అవుతుంది, అవునా. ZL అనేది ZS మీద లోడ్, ZS అంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద సోర్స్, ZL అంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద లోడ్. సో ఈ రెండు కాంబినేషన్స్ ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తే ఈ సోర్స్ నుంచి లోడ్కి మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేది ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనమాట. సో మనము ఇప్పుడు ఏం చెప్పాను, సోర్స్లోని ఇంపిడెన్స్ని బట్టి, లోడ్ ఇంపిడెన్స్ని బట్టి మనము ఏ విధంగా కండిషన్ మనం సెట్ చేసుకుంటే మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో ఆ రకంగా అనాలిసిస్ చేయాలంటే మనకి థెవెనిన్ మోడల్ అయితేనే కరెక్ట్ ఉంటుంది కదా. ఈ సోర్స్ ఏది ఉంటుందో ఈ సోర్స్ని మనం థెవెనిన్ మోడల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది ఒక సోర్స్ అనమాట, ఓకే. ఈ సోర్స్లో ఏముంది, VTH RTH. సో ఈ ప్రతి సోర్స్ లోపల ఒక సోర్స్ ఉంటుంది, అంటే ఈ కంప్లీట్ సోర్స్ నెట్వర్క్ లోపల మెయిన్ సోర్స్ అదనమాట VTH. అండ్ ఈ కంప్లీట్ సోర్స్ యొక్క ఇంపిడెన్స్ ఎంత, RTH ఇక్కడ ఇచ్చేసిండు. అండ్ మనం కనెక్ట్ చేసుకోవాలనుకున్నటువంటి లోడు ఇది RL, అవునా, RL. సో ఈ సోర్స్ నుంచి లోడ్కి మ్యాక్సిమం పవర్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏ నెట్వర్క్లో అయినా కానీ రెసిస్టర్కి కానీ ఇంపిడెన్స్కి అక్రాస్ కానీ ఇట్లా యారో మార్క్ పెట్టిండనంటే అదే మన లోడ్ కింద కౌంట్ చేసుకోవాలి. ఫైన్. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరీ ఏం చెప్తుందనంటే, ఇది నార్మల్ DC కేసులో తీసుకుంటున్నాం. ఇదేంటిది, ఇది ఓన్లీ DC వోల్టేజెస్, DC సర్క్యూట్స్లో అనుకో, DC కేసులో. సో DC కేస్ అంటే మనకు RLC పారామీటర్స్లో ఓన్లీ R పారామీటర్ ఒకటే వర్క్ చేస్తుంది. DCలో ఇండక్టర్ ఉండదు, కెపాసిటర్ ఉండదు, ఓన్లీ R మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంపిడెన్స్లో ఓన్లీ R మాత్రమే ఉంది, లోడ్లో కూడా ఓన్లీ RL మాత్రమే ఉంది, సోర్స్లో RTH ఉన్నది, ఓకే. సో వీడు ఏం చెప్తున్నాడు చూడండి, మ్యాక్సిమం పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు ద థెవెనిన్ రెసిస్టెన్స్ యాజ్ సీన్ ఫ్రమ్ ద లోడ్. సో ఇక్కడ వేరియబుల్ క్వాంటిటీ ఎవరు, లోడా సోర్సా? లోడ్ వాల్యూ అనేది వేరియబుల్ క్వాంటిటీ, ఎందుకంటే ఇక్కడ యారో మార్క్ పెట్టినాం అంటే లోడ్ రెసిస్టెన్స్ని మనం మార్చుకోవచ్చు. సో వీడు ఏం చెప్తున్నాడంటే, మనం ఈ లోడ్ రెసిస్టెన్స్ని వేరీ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది ఈ సోర్స్ రెసిస్టెన్స్ అంటే లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు మనకి ఎంత రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ చూపిస్తున్నాను నేను, రైట్. ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్ కనిపిస్తుంది ఇక్కడ, ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2, అంటే లోడ్ టెర్మినల్స్ అనమాట. ఇది సోర్స్ సైడ్, ఇది లోడ్ సైడ్ కదా. ఇప్పుడు నేను ఫైండ్ రెసిస్టెన్స్
ఫైండ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ యాజ్ సీన్ ఫ్రమ్ ద సోర్స్. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫస్ట్ కేస్ యాజ్ సీన్ ఫ్రమ్ ద లోడ్, యాజ్ సీన్ ఫ్రమ్ సోర్స్ ఫస్ట్ కేసు. సెకండ్ క్వశ్చన్ ఏమో యాజ్ సీన్ ఫ్రమ్ లోడ్. ఈ రెండు రకాలుగా నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుందాం సింప్లిసిటీ సేక్ కోసం. సో యాజ్ సీన్ ఫ్రమ్ సోర్స్ చూద్దాం, అంటే సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇలా చూడాలి. సో సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సోర్స్ ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో ఉంది కదా, సోర్స్ని డిస్కనెక్ట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఏం కనిపిస్తుంది, 1 ohm సిరీస్లో ఉంది. ఇది దేనికి ప్యారలల్లో ఉన్నది, ఈ 1 ohmకి దీనికి ప్యారలల్లో ఉన్నది. అండ్ ఇక్కడ ఇది లోడ్ ఓపెనే ఉన్నది. సో ఇక్కడ ఏమైనా కరెంట్ పంపించడం అనుకో, అది దీంట్లో కూడా ఫ్లో అవుతుంది. సో 1 + 1 ఏమైపోతుంది, 2 అయిపోతుంది. సో 2 ప్యారలల్ విత్ 1 ఇన్ సిరీస్ విత్ 1. సో ఏ కేసులో ఏమైపోతుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ సిరీస్ విత్ ఈ 1 సిరీస్ విత్ ఈ 1 ప్యారలల్ విత్ ఈ 2. సో 1 ప్యారలల్ విత్ 2. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 1 + 1 × 2 / 1 + 2 దట్ ఈస్ 3, 2/3 అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేస్తే 3 × 1 3 + 2 5/3 అయిపోతుంది. సో 5/3 ohms అయిపోతుంది ఆన్సర్. ఇప్పుడు నేనేం చేస్తా, యాజ్ సీన్ ఫ్రమ్ లోడ్ చేద్దాం, అంటే ఇక్కడ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. సో లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఒక కరెంట్ సర్క్యులేట్ చేసిన అనుకో, ఈ కరెంట్ అనేది ఫస్ట్ ఈ 1 ohm దగ్గర డివైడ్ అయిపోతుంది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఈ 1 ohmలోకి సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతుంది కదా. సో లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, రెసిస్టెన్స్. లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ 1 ohm అనేది ఈ 1 + 1 2కి ప్యారలల్లో ఉంది, 1 = 2 అయిపోతుంది. ఇక్కడ కరెంట్ పోదా అంటే ఇక్కడ ఓపెన్ ఉన్నది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకవేళ వోల్టేజ్ సోర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ అనేది దీని లోపల కూడా వెళ్తుంది. సో +1. సో ఇక్కడ సేమే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది లోడ్ టెర్మినల్ నుంచి చూసినా సోర్స్ టెర్మినల్ నుంచి చూసినా కానీ ఈ సర్క్యూట్ అనేది సేమ్ విధంగా బిహేవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే రెసిప్రోకల్ సర్క్యూట్స్ అని అంటారన్నమాట. రెసిప్రోకల్ సర్క్యూట్ అని అంటే ఇఫ్ ద రెసిస్టెన్స్ యాజ్ సీన్ ఫ్రమ్ ద సోర్స్ సీన్ ఫ్రమ్ ద లోడ్ ఒకే విధంగా ఉంటే దీన్ని రెసిప్రోకల్ సర్క్యూట్స్ అని అంటారు. ఒకవేళ అలా ఉండకపోతే దాన్ని నాన్ రెసిప్రోకల్ సర్క్యూట్స్ అని అంటారు అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మధ్యలో ఒకవేళ డిపెండెంట్ సోర్సెస్ వచ్చినాయంటే ఆ నాన్ రెసిప్రోకల్ ప్రాపర్టీ అనేది వస్తుందన్నమాట, రెసిప్రోకాలిటీ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇదేంటంటే జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, అనాలిసిస్ చేయడం అనేది. ఓకే, ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం అయితే మనకి ఈక్వల్ అయినాయి, బట్ ఇంకొక ఎగ్జాంపుల్ వేరే మనం చూసి తీసుకున్నామంటే అది ఈక్వల్ కాకపోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటిది, ఎప్పుడైనా కానీ లోడ్ వాల్యూని ఎంత డిసైడ్ చేయాలి, లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనకి ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో ఎంత రెసిస్టెన్స్ కనిపిస్తుందో దానికి ఈక్వేట్ చేయాలి దీన్ని. అప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ లోడ్కి ఎంత పవర్ వస్తుంది P అనేది చూసుకుంటే లోడ్ వాల్యూని మనం వేరీ చేస్తున్నాం, 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు వేరీ చేస్తుంటే ఎప్పుడైతే మన లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ RTHకి ఈక్వల్ అవుతుందో మనకి పీక్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనమాట. సో దీంట్లో మనం కొంచెము వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేద్దాం. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, సిరీస్లో రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక రెసిస్టర్ అక్రాస్గా వోల్టేజ్ తెలుసుకోవడానికి. సో ఇక్కడ చూస్తే RTH RL రెండు సిరీస్లోనే ఉన్నాయి. ఇప్పుడు నాకు లోడ్కి వెళ్తున్నటువంటి వోల్టేజ్ VL కావాలి నాకు. సో VL అంటే ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ AB టెర్మినల్ మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ VL, విచ్ ఇస్ నథింగ్ బట్ ద వోల్టేజ్ అక్రాస్ ద RL రెసిస్టర్. సో నేనేం చేస్తా, వోల్టేజ్ డివిజన్ రూల్ ప్రకారం సప్లై వోల్టేజ్ VTH ఇంటూ మనకు కావాల్సినటువంటి రెసిస్టర్ ఏంటిది, లోడ్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద టోటల్ రెసిస్టెన్స్ RTH + RL అయిపోతుంది. సో ఇది లోడ్కి వెళ్తున్నటువంటి వోల్టేజ్ VL. నెక్స్ట్ లోడ్ లోపలికి వెళ్తున్నటువంటి కరెంట్ ఎంత, ఇది IL అనుకుందాం, లోడ్ లోపలికి వెళ్తున్నటువంటి కరెంట్. సో ఇదే కరెంట్ మనకు సోర్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది కదా, ఎందుకంటే మొత్తం సిరీస్ సర్క్యూటే. సో మనం ఏం చెప్పొచ్చు, సప్లై వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ యాజ్ సీన్ బై ద సోర్స్ RTH + RL అయిపోతుంది. సో ఇది లోడ్ కరెంట్ అనమాట. ఓకే ఫైన్. సో మనం ఒకవేళ పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ కావాలంటే మనం ఏమని చెప్పొచ్చు, డిఫరెంట్ వేస్లో మనం డిఫైన్ చేయొచ్చు. IL² × RL అని చెప్పొచ్చు, VL² / RL అని చెప్పొచ్చు,
లేదా విఎల్ ఇంటూ ఐఎల్ అని కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పినా కానీ పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ఇంతే ఉంటుంది అన్నమాట. సో లెటస్ సే ఈ ఫార్ములాతోనే మనం ముందుకు వెళ్దాం. సో ఐఎల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ అని అన్నాను. సో విటిహెచ్ స్క్వేర్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ అయిపోతుంది, అవునా? ఫైన్. సో దిస్ ఈజ్ ద పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్. ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూట్ కాన్ఫిగరేషన్లో లోడ్ తీసుకుంటున్నటువంటి పవర్ వాల్యూ అంతా అన్నమాట. అయితే అట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే కండిషన్లో ఎలా ఉంటుందని చెప్పాను, లోడ్ రెసిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు ఆర్టీహెచ్ అని చెప్పిన. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు పవర్ మ్యాక్సిమం ఉంటుందన్నాను కదా, ఆ మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ ఏమైపోతుంది, ఆర్టీహెచ్ అయిపోతుంది కదా, డివైడెడ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. సో ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీహెచ్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, ఆ సమ్ము 2RTH హోల్ స్క్వేర్ అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేస్తే విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్టీహెచ్ ఇది 4/RTH స్క్వేర్ అయిపోతుంది. ఆర్టీహెచ్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మ్యాక్సిమం పవర్ ఏమైపోతుంది, విటిహెచ్ స్క్వేర్ బై 4RTH అని చెప్పి రాయొచ్చు కదా. సో 4RTH అన్నా 4RL అన్నా ఒకటే కదా ఈ కండిషన్లో. సో 4RL అని రాద్దాం. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్డ్ అనమాట. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వాల్యూ అనమాట. ఫైన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను రాయబోయేటువంటి కండిషన్స్ ఏవైతుంటే అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో ఫస్ట్ ఏంటిది అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్డ్ టు లోడ్. ఓకే, డీసీ సర్క్యూట్ అనుకుందాం. నార్మల్ డీసీ సర్క్యూట్ అయితే కనుక కండిషన్ ఏంటిదని అంటే లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో మస్ట్ బీ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్ రెసిస్టెన్స్. సోర్స్ థెవెనిన్ రెసిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఏసీ సర్క్యూట్ ఉన్నప్పుడు మనకి లోడ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ లోడ్ ఈ విధంగా ఉంది, ఆర్ఎల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి, రెండు కలిపితే జెడ్ఎల్. ఓకే, అండ్ ఒకవేళ సోర్స్ కూడా ఈ విధంగానే ఉందనుకుందాం. ఇది ఆర్టీహెచ్ ఎక్స్టీహెచ్ జేఎక్స్టీహెచ్ జేఎక్స్ఎల్, ఇదేమైపోతుంది జెడ్టీహెచ్ అయిపోతుంది. సోర్స్ ఇలా ఉండి లోడ్ ఇలా ఉందంటే ఈ కండిషన్లో ఈ లోడ్ అనేది వేరియబుల్. ఎప్పుడైనా చెప్తున్నా లోడ్ అంటే వేరియబులే. జెడ్ఎల్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు జెడ్టీహెచ్ కాంజుగేట్. ఎందుకు జెడ్టీహెచ్ కాంజుగేట్? అసలు జెడ్ఎల్ అంటే ఏంటిది, ఆర్ఎల్ ప్లస్ జేఎక్స్ఎల్. జెడ్టీహెచ్ అంటే ఏమని చెప్పినా నేను, జెడ్టీహెచ్ అంటే ఆర్టీహెచ్ ప్లస్ జే ఎక్స్టీహెచ్ కదా, హోల్ కాంజుగేట్ అంటే ఏమైపోతుంది, మైనస్ జే ప్లస్ జే మైనస్ జే అయిపోతుంది. సో ఆర్ఎల్ ప్లస్ జేఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీహెచ్ మైనస్ జే ఎక్స్టీహెచ్ అయిపోతుంది అనమాట. సో ఇది లోడ్ వాల్యూ అనేది ఇంత అయిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది, ఆ టోటల్ ఇంపిడెన్స్ కనుక్కుంటే ఇప్పుడు ఈ రెండు సిరీస్లోనే ఉన్నాయి. సో మనకి టోటల్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది, ఆర్టీహెచ్ ప్లస్ జేఎక్స్టీహెచ్ ఏమో సోర్స్ది, ప్లస్ లోడ్దేమో ఆర్టీహెచ్ మైనస్ జేఎక్స్టీహెచ్ అయిపోతుంది. ఇది లోడ్ ఇంపిడెన్స్, ఇది ఆల్రెడీ ఉన్నటువంటి సోర్స్ ఇంపిడెన్స్. టోటల్గా సిరీస్లో పెట్టాం కదా మనము. ప్లస్ జేఎక్స్టీహెచ్ మైనస్ జేఎక్స్టీహెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోతే టోటల్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది, టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ విల్ బికమ్ టు 2RTH, అంతే కదా. సో చూడండి, జెడ్టీహెచ్ ఏమైపోయింది ఆర్టీహెచ్, జెడ్ఎల్ ఏమైపోయింది ఆర్టీహెచ్ అయిపోయింది. సో రెండు మళ్ళీ ఈక్వల్ అయిపోయినాయి. సో ఈ రకంగా మనము ఏసీ సర్క్యూట్స్లో పెట్టుకుంటాం అనమాట. ఫైన్. అండ్ ఇన్ కేస్
ఇంకొక కేసు ఉంటుంది మనకి. ఏంటిది ఆ కేసు అని అంటే ఏసీ సర్క్యూట్స్లోనే ఈసారి లోడ్ అనేది కేవలం ఒక రెసిస్టెన్స్ మాత్రమే, ఆర్ఎల్ మాత్రమే. బట్ సోర్స్ దగ్గర ఏమో ఆర్ అండ్ ఎల్ కాంబినేషన్ ఉంది, ఆర్టీహెచ్ ప్లస్ జేఎక్స్టీహెచ్ కాంబినేషన్ ఉందనుకోండి. ఈ కండిషన్లో ఆర్ఎల్ మస్ట్ బి ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్టీహెచ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్టీహెచ్ అంటే అండర్ రూట్ ఆర్టీహెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్టీహెచ్ స్క్వేర్. సో ఈ కండిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్లో. ఫైన్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం. దిస్ ఇస్ సమ్ ట్రాన్స్కో క్వశ్చన్ అనుకుంటా, ఏఈ క్వశ్చన్. ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో, మేబీ టీఎస్ ట్రాన్స్కో ఏఈ కావచ్చు ఇది. సో చూడండి, సోర్స్ ఇంపిడెన్స్ వాల్యూ ఇచ్చిండి ఇక్కడ. ఫైన్. ఇక ఇది సోర్స్ ఇంపిడెన్స్ ఇట్లా ఉన్నది. మ్యాక్సిమం రియల్ పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ వెన్ జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పిన నేను, జెడ్ఎల్ మస్ట్ బి ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ థెవెనిన్ రెసిస్టెన్స్ ఆర్ సోర్స్ రెసిస్టెన్స్ అన్న ఒకటే, సోర్స్ ఇంపిడెన్స్ అన్న ఒకటే. సో దీన్ని కాంజుగేట్ తీసుకుంటే ఏమైపోతుంది, 6 + j8 6 - j8 అయిపోతుంది. ఓకే. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది అక్కడ మనం తీసుకున్న క్వశ్చన్ పేపర్లో స్టూడెంట్ తప్పు పెట్టిండు, అది రాంగ్. నెక్స్ట్ చూడండి, టీఎస్ ట్రాన్స్కో 2015 క్వశ్చన్. వెన్ పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ ఈజ్ మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లై అవుతున్నటువంటి సందర్భంలో ఎఫిషియన్సీ ఆఫ్ ద పవర్ ట్రాన్స్ఫర్ ఈజ్. సో పవర్ ట్రాన్స్ఫర్ ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతున్నాడు. సో వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ కాన్సెప్ట్ చెప్తా చూడండి. సో మనకి ఎఫిషియన్సీ అంటే ఏంటిది, పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్, అంతే కదా. సో మనం ఇక్కడ పవర్ అవుట్పుట్ అంటే పవర్ లోడ్ దగ్గరికి వెళ్తున్నటువంటి పవర్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ దగ్గర. సో లెట్ us సే పిఎల్ ఈజ్ ద లోడ్ పవర్ అవుట్పుట్. పిఇన్ అంటేనేమో మనము ఇచ్చినటువంటి ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కేసు తీసుకుందాము. ఇది సోర్సు, ఈ సోర్స్కి నేను ఒక లోడ్ కనెక్ట్ చేశాను. ఈ సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ అనుకుందాం, సోర్స్ వోల్టేజ్ వి అనుకుందాం. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలంటే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలి, అది కూడా ఈక్వల్ టు ఆర్ఎస్ ఉండాలి కదా. సో లోడ్కి వెళ్తున్నటువంటి పవర్ ఏంటి ఆల్రెడీ చెప్పిన, V²/4RL కదా. సో V²/4RS అని అనుకుందాం, అంతే కదా. ఇన్పుట్ పవర్ ఏంటిదయ్యా, సో ఇన్పుట్ పవర్ని ఏమని చెప్పొచ్చు మనము, ఇన్పుట్ వోల్టేజ్ Pin ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ ఇన్పుట్ కరెంట్, అంటే ఇన్పుట్ వోల్టేజ్ నుంచి వెళ్తున్నటువంటి టోటల్ కరెంటు. సో ఇన్పుట్ వోల్టేజ్ వీనే, ఇదే ఇన్పుట్ వోల్టేజ్. అండ్ ఈ వి రిలీజ్ చేసేటువంటి టోటల్ కరెంట్ ఎంత, వీ కెన్ సే V/RS + RS, 2RS కదా, 2RS అని చెప్పొచ్చు కదా. సో V²/2RS, దిస్ ఇస్ ద ఇన్పుట్ పవర్, ఏది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, V²/2RS. RS క్యాన్సల్, 2/4 అయిపోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 100 చేస్తే ఎంత, 50% ఎఫిషియన్సీ. అర్థమవుతుందా. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో మనకి టోటల్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ 50%. ఎందుకనంటే సోర్స్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే నువ్వు ఇచ్చే 100 వాట్స్ పంపిస్తున్నావు అనుకో ఇన్పుట్, ఓ 50 వాట్స్ ఇది తింటుంది, ఓ 50 వాట్స్ ఇది తింటుంది అనమాట. అర్థమవుతుందా. సో దిస్ ఇస్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో ఎఫిషియన్సీ సంబంధించినటువంటి ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ కొన్ని మంచి గేట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో మన మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లికేషన్ అంతా కూడా థెవెనిన్స్ నార్టన్ని పట్టుకొనే ఉంటుంది అనమాట. సో అజ్యూమింగ్ ద బోత్ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ ఇన్ ఫేజ్, ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ విచ్ మ్యాక్సిమం పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సర్క్యూట్ ఏ టు సర్క్యూట్ బి అని అంటున్నాడు. సో ఇది మన లోడ్ రెసిస్టెన్స్ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటే మనకి ఈ సర్క్యూట్ ఏ నుంచి సర్క్యూట్ బికి మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది అన్నమాట. ఫైన్. సో సర్క్యూట్ బి అనేది మనకి లోడ్ అంటున్నాడు ఫైనల్గా వాడు, అంతే కదా. వాడు ఏమంటున్నాడు, మ్యాక్సిమం పవర్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సర్క్యూట్ ఏ టు సర్క్యూట్ బి. సో సర్క్యూట్ బి అనేది మనకి లోడ్తో సమానం అన్నమాట. ఓకేనా. సో సర్క్యూట్ బి అనేది మనకి లోడ్తో సమానమైనప్పుడు మనము ఇదే నెట్వర్క్ని మనం ఎలా తిరిగి రీడ్రా చేసుకుంటామంటే,
ఇది సోర్స్ నెట్వర్క్ అమ్మ, సోర్స్. ఓకే, అండ్ ఇది ఈ సోర్స్ నెట్వర్క్ కనెక్ట్ అయినటువంటి లోడ్. లెటర్సే ఇది లోడ్ ఏ అని ఆర్ఏ అని అందాం. అంటే మన సర్క్యూట్ ఏ మొత్తాన్ని కూడా, అంటే ఈ డబ్బా లోపల ఉన్నటువంటి సర్క్యూట్ ఏ మొత్తాన్ని కూడా ఒక రెసిస్టర్ రూపంలో సింపుల్గా నేను రిప్రజెంట్ చేస్తున్నాను నేను 10 volts. ఇప్పుడు ఈ ఆర్ఏ వాల్యూ ఎంత ఉంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది? సోర్స్ వాల్యూ 2 ohms ఉంది కాబట్టి ఇది కూడా 2 ohms అయిపోవాలి. సో ఎప్పుడైతే ఈ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms అయిపోతుందో అప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే కండిషన్లో ఇక్కడ అప్లై అయ్యేటువంటి వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఈ లోడ్కి ఎంత వోల్టేజ్ వస్తుంటుంది? 10 volts, 2 ohms, 2 ohms ఈక్వల్గా డివైడ్ చేసుకుంటుంది, 5 volts వస్తుంది. ఫైన్. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్లో ఈ పాయింట్ దగ్గర అప్లై అయ్యేటువంటి వోల్టేజ్ 5 volts అనమాట. 5 volts వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది. సో అండ్ ఎంత కరెంట్ పోతుంటుంది? ఈ సర్క్యూట్ లోపలికి ఎంత కరెంట్ వెళ్తుంటుంది? ఇదే కదా, ఈ 10 volts సోర్స్ రిలీజ్ చేసేటువంటి కరెంటే కదా. సో 10 volts రిలీజ్ చేసేటువంటి కరెంట్ ఎంత? లోడ్ కరెంట్ ఎంత? లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 10/2 RS కదా. సో 2 × 2 4. సో 10/4 అంటే 2.5 amperes. సో మనకి ఈ సర్క్యూట్ బి తీసుకుందాం. ఇప్పుడు మన స్టోరీ అంతా సర్క్యూట్ బి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ బి ఎట్లా ఉన్నది? ఇట్లా ఉన్నది. ఇది -J1 ohm ఇచ్చిండు, ఇది 3 volts అన్నాడు. ఇది ఆర్ వాల్యూ మనం కనుక్కోవాలి. అండ్ ఈ సర్క్యూట్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి కరెంట్ వాల్యూ 2.5 amperes. ఓకే, అండ్ వోల్టేజ్ వచ్చేసి ఇంకా 5 volts వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనము కేవీఎల్ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్? 3 volts ఉంది. సో ఈ పాయింట్ దగ్గర కూడా ఎంత ఉంటుంది? 3 volts ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 3 volts ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిస్టర్ లోపలికి ఇలా కరెంట్ ఎంటర్ అవుతుంది, అంటే ఈ రెసిస్టర్లో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, అంతే కదా. లెటెస్ట్ వోల్టేజ్లో ఆ రెసిస్టర్లో డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ VR అనుకుందాం. ఇది మనం అప్లై చేస్తున్నటువంటి వోల్టేజ్ 5 volts. కేవీఎల్ అప్లై చేయండి. కేవీఎల్ అప్లై చేయాలంటే లెటెస్ట్ టేక్ ఆల్ స్టార్టింగ్ పొలారిటీస్. సో ఇది స్టార్టింగ్ పొలారిటీ, ఇది స్టార్టింగ్ పొలారిటీ, అండ్ ఈ 3 volts కూడా ఇది ప్లస్ అనేది స్టార్టింగ్ పొలారిటీ అవుతుంది. సో కింద కేవీఎల్ ఈక్వేషన్ రాసేసుకుంటే మనకేమొస్తుంది? -5 ప్లస్ ఈ విఆర్ అనుకుందాం. ఓకే, విఆర్ ప్లస్ 3 volts ఈజ్ ఈక్వల్ టు 0. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? 5 - 3 అవుతుంది, 2 volts అయిపోతుంది. అండ్ విఆర్ వాల్యూ ఏంది? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఆర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఎంత? 2.5 ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/2.51 అయిపోయింది ఆన్సర్. సో 2/2.5 అంటే 2/2.5 అంటే 5/2 అని రాయొచ్చు కదా. సో 2 పైకి వెళ్ళిపోతుంది. సో 4/5 ఈజ్ ఈక్వల్ టు 0.8 అయిపోతుంది ఆన్సర్. సో 0.8 ohms ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది జనరల్గా ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట, రైట్. అండ్ ఈ క్వశ్చన్ తీసుకోండి, ఇది కూడా సమ్ గేట్ క్వశ్చనే. ఇది మోస్ట్ పాపులర్ క్వశ్చన్, చాలాసార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. ఇన్ ద సర్క్యూట్ గివెన్ బిలో ద వాల్యూ ఆఫ్ ఆర్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం పవర్ టు ద లోడ్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 ohms. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ని ముందే ఫిక్స్ చేసేసిండు వాడు. ఇప్పుడు నీకు సోర్స్ రెసిస్టెన్స్ని అడుగుతున్నాడు. సో మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం తెలుసు, లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయిపోయినప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. సో లోడ్ రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ తెలుసు. సో సోర్స్ రెసిస్టెన్స్ కూడా ఎంత ఉండాలి? 3 ohmsకి ఈక్వల్గా ఉండాలి. సోర్స్ రెసిస్టెన్స్ అంటే ఏముంది? ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ 6 ఉన్నది. సో ఈ ఆర్లో ఎంత పెడితే మనకి ఈ టోటల్ ప్యారలల్ కాంబినేషన్ అనేది 3కి ఈక్వల్ అయిపోతుంది. సో ఈ ప్యారలల్ కాంబినేషన్లో ఆల్రెడీ 6 ఉన్నది. ఇప్పుడు ఇది 6 పెట్టినాం అనుకో, 6 parallel 6, 6/2 ఏమైపోతుంది? 3 అయిపోతుంది. సో సోర్స్ రెసిస్టెన్స్ 3 అయిపోతుంది, లోడ్ కూడా 3 ఉన్నది. సో డైరెక్ట్ పేపర్ మీద పెన్ను పెట్టకుండానే చెప్పేయచ్చు 6 ohms అనేది ఆన్సర్ అయిపోయింది. ఫైన్. సో ఈ సర్క్యూట్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ ది ఆన్సర్. ఈ లోపల మీరు చేసి మీరు నాకు కామెంట్స్లో పెట్టండి.